ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత అదానీ గ్రూపుకు ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్ కాంట్రాక్టర్ బాధ్యతలు అదానీ సంస్థకు ఇచ్చేసిందా? అదే నిజమైతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తుంది బీఆర్ఎస్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న అధికారిపై చేసిన దాడి ఇది. కాళ్లతో ఛాతీపై తన్నుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. పాత బస్తీ పరిధిలో కరెంటు బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వసూలు చేయడం అంటే అధికారులకు వానికే. ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. పైగా కరెంటు కట్ చేస్తే అదో తలకే నొప్పి. దీంతో అటు వసూలు చేయలేక, ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తుంది. దాదాపు 40% మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించరనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల లొల్లిపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని గుత్తేదారుకు అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడంతో ఆ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ బగ్గుమంది. బిల్లుల బాధ్యతల్ని అదానీ గ్రూప్కి ఇవ్వడం అంటే పాత బస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ. త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.